అమ్మాయి ఇంకొక్కసారి ఆలోచించు. ఐఎమ్ అ వెరీ నైస్ మ్యాన్. బోర్డ్ ఆస్తి ఉంది కానీ పెండ్లాం లేదు. ఒక్కడనే పడుకోవాల్సి వస్తుంది. నా దగ్గర ఇంతకు ముందు ఒక అమ్మాయి ఉండేది. దొరికిన డబ్బు తీసుకొని పారిపోయింది. నువ్వు కూడా కావాలంటే రేపు డబ్బులు తీసుకొని పారిపోవచ్చు. ఐ డోంట్ మైండ్. జస్ట్ బీ విత్ మీ. ఐ విల్ గివ్ యూ అ బిగ్ హౌస్. దీన్నే ఇంగ్లీష్ లో బంపర్ ఆఫర్ అంటారు, తెలుగులో భాగ్యలక్ష్మి అంటారు. నువ్వేమంటావు బంగారం? ఆడొకటి ఈయనొకటి లాక్ కొట్టగా ఇంకా నుంచి చూస్తావేంటి? ఎరా మేము నీ ఇంటి ముందు దిగడమే మేము చేసిన తప్ప మా ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వా? నువ్వు ఉండు బావా, నేను మాట్లాడతాను. ఏంటి రవి నీ ప్రాబ్లం? వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వు ఎలాగో నన్ను చేసుకో. వాడు ఉంచుకుంటాడు పెట్టుకుంటాడు. నా ఇష్టం వచ్చినోడితో పోతాను. నీకేంటి? కరెక్ట్ గా చెప్పే బంగారం. ఎమోషన్ లోనే జీవితం నాశనం చేసుకోకు. నీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, అది చెప్తాను వచ్చాను. హీరోయిన్ ఛాన్స్ వచ్చిందా? ఎవరిచ్చారు? వివి వినాయకర్ నెక్స్ట్ సినిమాలో తనే హీరోయిన్. ఆల్రెడీ స్క్రీన్ టెస్ట్ జరిగింది, ఓకే అన్నారు. ఇవాళ అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నారు వాళ్ళు. స్క్రీన్ టెస్ట్లు ఎప్పుడు జరిగినాయి? అన్ని అయినాయి, నేనే దగ్గర చేయించాను. బాబు, రవి బాబు, నువ్వు మా ఇంటి ముందు వెళ్సిన శ్రీ మహావిష్ణువులా కనిపిస్తున్నావు. నువ్వు చెప్పింది నిజమే కదా? నిజమే. కన్ఫర్మే కదా? కన్ఫర్మ్. నువ్వు ఓకే అంటే ఆ పార్టీని బయటికి వెంటనే గంటే. ఏమండి, సీన్ అర్థమైంది కదా? ఇంకా కూర్చున్నారండి? లేవండి. రాంబాబు, దిస్ ఇస్ టూ మచ్. ఆ ముక్క నేనాలి. ఈ వయసులో ఈ అలవాటు లేడే. సింగిల్ గా పడుకోలేవా? వారిని నేను ఇచ్చిన అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తావు? చూద్దాంలే. హీరోయిన్ అవటం నీకు ఇష్టం లేదా? లేదు. అవకాశం రాక చాలా మంది ఎదురు చూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకోకు. నువ్వు వెళ్తున్నావు అంతే. వెళ్తాను, నీకోసం వెళ్తాను. నా కోసం కాదు, నీకోసం వెళ్ళు. ఎప్పుడు ఎవరి కోసం ఏది చేయకు, నీకోసం చేయి. ఇది నీ జీవితం.